పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఎంతవరకు మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడి నీ పరిశుద్ధమైన వాక్యాన్ని వినుటకు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించండి. నీ వాక్యము మా హృదయంలో మార్చగలదు. నీ వాక్యంలో ఉన్న శక్తి, నీ వాక్యంలో ఉన్న ప్రభావము మాలో పనిచేయనట్లుగా అనుగ్రహించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, పోయినసారి మనము పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నది అని మనం చూసాం. ఇప్పుడు దానిని కొంత కొనసాగిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ ఏం చూస్తున్నాం? సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక వలను పోలి ఉన్నది. అనేకమైనటువంటి వలలను మనం చూస్తాం. జంతువులను పట్టే వలలు, పక్షులను పట్టేటటువంటి వలలు, ఇక రకరకములైనటువంటి వలలు మనం చూస్తున్నాం. కానీ ఇది పరలోక రాజ్యం అనేది ఒక వలను పోలి ఉన్నది. ఒక జాలరి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు జాలర్లు వలలు వేసి లాగుతూ ఉంటారు. ఈ జాలరి ఆఖరు యుగ సమాప్తి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యుగ సమాప్తి అంటే ఒక బిగినింగ్ ఉన్నది, ఒక ఎండింగ్ ఉన్నది, ఆరంభం ఉన్నది, ముగింపు ఉన్నది. ఆరంభము తర్వాత మనము వెయిట్ చేయవలసినది ముగింపు కొరకు. సోదరుడా, ఈ లోకం యొక్క ఆరంభం గురించి మనకు తెలుసును, కానీ ఈ లోకం యొక్క అంతం గురించి నువ్వు తెలుసుకుంటున్నావు. ఈ వలలో మనం పడతాము అనేటటువంటి దానిని గురించి మనము చాలా అజాగ్రత్తగా ఉంటా ఉన్నాం. చాలామంది కాషన్స్, గుర్తులను, హెచ్చరికలను అజాగ్రత్తగా తేలికగించుతూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుండి కూడా మన యొక్క మనసు ఆ రీతిగానే మనం అభ్యాసం చేసుకున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ చూసినా ముందుకు వెళ్ళకూడదు అనేటటువంటిది ఉన్నా తెలిసినా కానీ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము ఎక్కువగా కారు ప్రయాణం చేస్తున్నప్పుడు కాలువ గట్ల మీద వెళ్ళవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మలుపు వచ్చినప్పుడు ఆ మలుపు డేంజర్ అని ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కాలువ గట్లు కొంత కొయ్యబడి ఉంటాయి. అటువంటిప్పుడు అక్కడ పెద్ద బోర్డు పెడతారు, మనము ఆగి చూచి వెళ్ళాలి. కానీ దానిని చూడకుండా ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటాయంటే కాలువలో ఉన్న చోట కొంత భాగం అనేది కోసేస్తూ ఉంటుంది. అప్పుడు మనము వేగంగా వెళ్తే వాహనం వచ్చినప్పుడు మనం ఏ గుంటలోనే పడిపోతాం మనం. అందుకని గో స్లో, ఆగి చూచి వెళ్ళండి అన్నప్పుడు ఆ కాషన్ చూడకపోతే కాలువలన్నా పడిపోతాం, యువతల గుంటలన్నా పడిపోతాం మనం. చాలామంది జాగ్రత్తగా కొన్నిసార్లు హెచ్చరికలు, కొంతమంది దేవుని సేవకులు చాలామంది ఏమంటారంటే మీ వాక్యాలు చాలా ఘాటుగా ఉంటాయండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు చూడరు. ఎందుకంటే ఈయన మొదలుపెట్టాడంటే ఇక ఒకటే హెచ్చరికలు తప్ప అని అంటూ ఉంటారు. చాలామంది కష్టంగానే ఉంటాయి, గద్దెంపులు కష్టంగానే ఉంటాయి, పై తీపి మాటలు చాలా చాలా చక్కగా ఉంటాయి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. ఇది మానవ స్వభావం. యథార్థంగా మాట్లాడి హెచ్చరికలు చేస్తే మరి మనుషులకు అందరికీ ఇష్టం ఉండదు. కొంచెం అంత గట్టిగా చెప్పొద్దండి అని అంటూ ఉంటారు. నేనేం చెప్తా ఉంటానంటే అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారైన మీకు హెచ్చరికలు కఠినంగా ఉండకపోతే మరి రానున్నటువంటి పర్యవసానం మీరు ఎలా తెలుసుకుంటారు? ఇది ఎందుకంటే వల సిద్ధంగా ఉంది నీ కొరకు. ఈ భయంకరమైనటువంటి వల సిద్ధంగా ఉంది. ఈ యేసు ప్రభు ఆ సముద్ర తీరములలో ఆయన నడుస్తూ వాళ్ళని చూచేటువంటి వాడు, అక్కడ ఉన్నటువంటి వారికి వాక్యం చెప్పేవాడు, తన శిష్యులకు చెప్పేవాడు, జాలర్లకు చెప్పేవాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ వాక్యాలు విని చూడండి జాలరి మరి ఎట్లాగా వలను లాగుతున్నాడు చూడండి. అలాగే యుగ సమాప్తి అనేటువంటిది ఉన్నది. యుగ సమాప్తి
ఈ యుగమునకు సమాప్తి ఉన్నది. అలాగే అందరూ కూడా ఆ వలలో పడతారు. ఆ వలలో పడినప్పుడు మంచివారు చెడ్డవారు అంటే ఈ వల ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఒక చేప దాటిపోతే దాటిపోతుంది. అనేకమైన చేపలు కొన్నిసార్లు ఒకవేళ వల శబ్దం రాగానే జారిపోతాయేమో. కానీ ఈ వల ఈ దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఈ పరలోక సంబంధమైన వలను సహోదరుడా నువ్వు తప్పించుకోలేవు. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు తప్పించుకోలేవు. ఎంత పెద్దవాడువైనా సరే, ఎంత యుక్తి గలవాడువైనా సరే, ఈ లోకంలో ఉన్నప్పుడే నీ యుక్తి అంతా పనిచేస్తుంది. కానీ యుగ సమాప్తి సమయంలో ఈ వలలో నువ్వు తప్పకుండా చిక్కుపడతావు, దాంట్లో పడతావు. పడినప్పుడు అసలు నీ గతి ఏంటనే సంగతి నువ్వు ఎందుకు ఆలోచించవు? దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను సిద్ధపడి ఉన్నానా, ఆఖరిలో నా సంగతి ఏంటి? మీలో చాలామంది నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. మీ నాన్నగారు ఏదో దేవుని సేవ చేసేవాడని అంటున్నావు, కానీ నీ సంగతి ఏంటి? నువ్వు రిటైర్ అయిపోయావు. రిటైర్ అయిన సమయంలో నువ్వేం చేస్తున్నావు? దేవుని రాజ్యాన్ని కడుతున్నావా? పాస్టర్ని ఇంటికి రాగానే ఆయనకు ఒక 500 ఇస్తున్నావు. అదే నువ్వు 500 ఇచ్చినందువలన నీ పరలోక రాజ్యం ఉన్నదనుకుంటున్నావు అంతే. నీవు యుగ సమాప్తిలో నీవు ఆ వలలో నువ్వు చక్కగా నువ్వు మంచి చేపగా ఉంటావని నీకు ఎవరు చెప్పారు? నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని నీ హృదయం మార్పు కొరకు ఈ లోకంలో ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. ఇంకా నువ్వు సంచరిస్తూనే ఉన్నావు సముద్రంలో, అటు ఇటు హాయిగా తిరుగుతావన్నావు. నువ్వు నీకే విధమైన ప్రమాదం జరగట్లేదు అనుకుంటానే ఉన్నావు. కానీ అకస్మాత్తుగా ఈ వల నీ మీదకి రాబోతుందనే సంగతి నీవు మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తున్నావు. కూటాలు పెట్టిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఈ శ్రమకాలపు కూటాలు కూడా పెట్టి అందరికంటే వెళ్ళిపోయే సమయంలో అందరికీ జ్యూసులు ఇస్తున్నావు, బిస్కెట్లు ఇస్తున్నావు, ఫ్రూట్స్ ఇస్తున్నావు, మంచి చందా ఇస్తా ఉన్నావు. కానీ ప్రయోజనం ఏమిటి? నీ హృదయం మారిందా? నీ పాపములు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు తగ్గించుకొని దావీదు, అయ్యో నా దోషమును పరిహరించుము, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించను, తన వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పశ్చాత్తాపడతా ఉన్నాడు. సోదరుడా, దేవుని ఆత్మ నేను తాకినప్పుడు, దేవుని ఆత్మ నిన్ను ముట్టినప్పుడు నువ్వెంత జంతువో, ఎంత భయంకరమైన పాపివో నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని తాకాలి. అప్పుడు నీ యొక్క ఆత్మ వెలిగి నిన్ను పరిశోధిస్తుంది. మానవుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంద్రియములన్నిటినీ కూడా పరిశోధించును. ఆ దీపాన్ని పరిశుద్ధాత్ముడు వెలిగించాడంటే వెంటనే నీకు అన్నీ తెలుస్తాయి. ఒక రూమ్లో స్విచ్ వేయగానే నీకు మొత్తం అంతా రూమ్లో ఉన్నదంతా కనబడుతుంది. అంతవరకు చీకటి. నీ హృదయంలో స్వనీతి ఉన్నది. ఈ స్వనీతి వలన మా నాయన మా పాస్టర్ అను, లేకుంటే మా అమ్మ సంఘ పెద్దను, లేకుంటే వంశపారంపర్యంగా తాతయ్య ఈ చర్చి కట్టాడు అని ఇట్లాగా నువ్వు ఏంటంటే నువ్వు ముందుకెళ్ళిపోతా ఉన్నావు. ఎప్పటి నుంచో నేను క్రైస్తవుణ్ణి, నేను పుట్టు క్రైస్తవుని అనుకుంటున్నావు. సోదరుడా, నీకు నరకాగ్ని సిద్ధంగా ఉంది. నువ్వు పాపములు ఒప్పుకోకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నీవు తాకబడకపోతే, నీకు ఈ వల పడినప్పుడు నువ్వు కొట్టుకుంటావు. ఆ వల దానికి ఒక ఉద్దేశం ఉందంట. ఆ ఉద్దేశం ద్వారా ప్రతి దానికి కూడా, దేవుడు చేసే ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. నీవు ఒక మనిషిగా నీ యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఈ వాక్యం వింటున్నావు, సరే బాగానే ఉందనుకుంటున్నావు. నువ్వు చేసే పని ఏంటి? నీ స్నేహితులకు, నీ తెలిసిన వారికి, నీ బంధువులకు ఈ వాక్యం వినండి. ప్రతి సోమవారం 10:30కు ఆరాధనలో ఈ వాక్యం వినండి అని కనీసం నువ్వు చేసే పని ఏంటి? ఎవరికైనా చెప్తున్నావా? నేనెందుకు చెప్పాలి అని అనుకుంటున్నావంటే నీ హృదయ గర్వం చొప్పున నీ మోసపోతావు అన్నమాట. ఎందుకు చెప్పలేవు? నువ్వు చెప్తే నీకు వచ్చేది ఏంటంట? నీకు అంత గర్వం ఏమిటి? నేను చెప్పను అని ఎందుకు అనుకుంటున్నావు? సమర్పణ పత్రిక నీ చేతుల్లోకి వస్తుంది, నువ్వు చదువుతున్నావు, అది అలా పారేస్తున్నావు అంతే. కానీ నువ్వేం చేస్తున్నావు? కనీసం మీలో కొంతమంది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ పత్రికకు ఇన్ని వేలు ఖర్చు అవుతుంది కదా, దీనికి కొంత డబ్బు పంపిస్తాం, నువ్వు తెలిసిన వాడువే అయినప్పటికీ నీకు పంపడానికి చేతులు రావడం లేదు. నువ్వు పంపిస్తే ఇంకా కొంత పత్రికలను కొన్ని ఎక్స్ట్రా వేసి
లేదా మరొక పత్రికను వేసి అది పంపిస్తాం. అనేక మంది ఆ సమర్పణ పత్రిక చదివి మారు మనసు పొంది వారి సేవను ప్రారంభించి ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ అనే గ్రామంలో సేవ ప్రారంభించాం. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈ పత్రికను అకస్మాత్తుగా వరంగల్లో ఆమె చదువుకోవడానికి వచ్చింది. ఒకరింట్లో ఈ పత్రికను చూసింది. ఆ పత్రిక చూడగానే ఏమనుకున్నదంటే ఈ పత్రిక ఇంతవరకు కూడా ఆమె బిగ్ జీరో, అంతవరకు కూడా ఏమనుకున్నదంటే ఆమెకు బైబిల్ కాలేజ్ అయిందంట. ఆ బైబిల్ కాలేజీలో ఆమెకు మెడల్స్ వచ్చినాయి. ఆమె ఒక మాదిరి గల అమ్మాయి అనే మెడల్ కూడా ఆమెకు వచ్చింది. మరి మంచి మంచి సర్టిఫికెట్లు ఉన్నాయి. నేను బాగానే ఉన్నాను అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ పత్రిక చదివిందో అంతే ఆమె జీవితం మారిపోయింది. నేను ఒక పెద్ద సున్నా అనుకున్నది అంతే. వెంటనే నాకు తెలియపరిచింది తన పాపములన్నిటి విషయం పశ్చాత్తాపడింది. ఆమె ఆ గ్రామంలో నర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఈ సమయంలో నేనేం చేస్తున్నానంటే ఒక అమ్మాయిని ఆ స్థలంలోనే పంపిస్తా ఉన్నాను సేవ ప్రారంభించడానికి. ఇటీవల ఉద్యోగాలు కూడా పెట్టాను. దరిదాపు ఇప్పుడు 30 మంది సంఘమైంది. ఇది ప్రారంభించి దరిదాపు మేము 3 నెలలే అయినప్పటికీ మరి నీకున్నటువంటి ఒక ఉద్దేశం, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అనేటటువంటిది నువ్వు తెలుసుకోకుండా ముందుకు వెళ్తామన్నారు. నేను పంపించేటటువంటి అమ్మాయి ఏమనుకున్నదంటే ఇది దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి ఒక భాగం, నా జీవితంలో ఒక భాగం. నేను తప్పకుండా ఆదివారములు వెళ్ళి నేను వాక్యం చెప్పాలి. వారిద్దరు కలిసి మరి ఆ యొక్క గ్రామాన్ని వారే వెలిగిస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంక శక్తులు వచ్చినా ఆ దేవుడు వాటన్నిటిని జయించడానికి మరి అక్కడ ఒక చర్చ్ కూడా లేదు. ఎవరు కూడా ఎంతవరకు కూడా గ్రామంలో మరి రక్షణ సువార్తను ప్రకటించిన వారు లేరు. అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు కానీ రక్షణ సువార్తను ప్రకటించడం లేదు. మారు మనసు యేసు ప్రభు తన యొక్క సువార్త కార్యక్రమం, తన యొక్క బోధలను, తన యొక్క సేవను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి మాట ఏమన్నాడంటే పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. చాలామంది మారు మనసు అనేటటువంటి ఆ మాటను వారి నోట్లోంచి రానివ్వట్లేదంతే. పాపాల విషయం పశ్చాత్తాపడాలి. పొట్టి జక్కయ్య అనేటువంటి ట్యాక్స్ కలెక్టర్ అతడు ఒక రోజున యేసయ్య వారి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అతడు ఏమనుకున్నాడంటే ఈ మార్గంలోనే యేసయ్య వస్తాడు అని ముందే మేడి చెట్టు ఎక్కి, అతడు పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో అతడు చూడాలని ఆశ కలిగిందంట. మరి యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంట్లో ఈరోజు బస చేయవలసి ఉన్నది అని చెప్పగానే యేసయ్య చూస్తూనే ఉన్నాడు. వెంటనే దిగాడు. తన ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు యేసు సన్నిధి అతను హృదయం మార్చివేసింది. ఏమంటున్నాడంటే నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. ఎంతవరకు కూడా అతనిలో జాలిగుండె లేదు. బేదల సంగతి ఏంటని మరి అతడు తలంచడం లేదు. సోదరులారా, అనేక మంది బేదవాళ్ళని మరి అనేక మంది వారి యొక్క కుటుంబంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు వాళ్ళకి అన్నం పెట్టరు. కొంతమంది వాళ్ళ ఇంట్లో నుంచి తోలువేయబడిన వారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే చేర్చుకోరు. అటువంటి వాళ్ళను నేనేం చేస్తున్నానంటే దేవుని యొక్క కృప వలన కొంతమందిని వాళ్ళకి పోషణ ఇచ్చి, వాళ్ళకి బైబిల్ ఇచ్చి, వాళ్ళకి అన్ని రకములుగా సేవ అంటే నేర్పించి వారిని ప్రయోజనకరంగా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావంట? ఇంకేమన్నాడంటే అతడు నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తానన్నాడు. ఇంకేమన్నాడంటే ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను ఆ వాటన్నిటినీ 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సోదరుడా, ఏదో చేతులు ఎత్తినందువలన, ఏదో రక్షకునిగా నేను అంగీకరించానని చెప్పినందువలన నీవు రక్షించబడిపోయావు అని అనుకుంటున్నావేమో. ఈ వాక్యాలు నీకు చాలా కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ వాక్యాలు తీసుకో, ఈ వాక్యాలు నీ హృదయంలో పనిచేయని. నేను కూడా ఏం చేయాలి ప్రభువా? ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను మరి ఈ లోకంలో నేను పంపించాడు. దెర్ ఈస్ ఎ డిజైన్ ఇన్ గాడ్స్ హార్ట్ అబౌట్ యూ. నీ గురించి దేవుని యొక్క హృదయంలో ఒక డిజైన్ ఉంది. ఎంతవరకు కూడా దానేమీ నువ్వు కనిపెట్టలేదు.
నేనేం చేయగలను అని అనుకుంటున్నావు. మరి ఎంతవరకు నీ ఉద్యోగం చేసుకున్నావు? ఎంతవరకు కూడా నీ ఉద్యోగం చేయగలవు కానీ ఇంకోటి ఏదైనా చేయగలవు కానీ దేవుని కొరకు నీ చేతులతో, నీ హృదయంతో, నీ యొక్క నోటితోడు ఏమి చెయ్యాలి అనేటటువంటిది కానీ ఇంతవరకు గమనించలేకపోతున్నాం. చాలామంది దేవుని యొక్క మాటలకు లోబడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క మాటలకు విధేయత చూపించలేకపోతున్నారు. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం, నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వెనకపోటి నీ బాల్యము నుండి నీకు వాడుక. అంతే, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నా మాట వెనకపోటే బాల్యము నుండి నీకు వాడుక. చాలామంది మాట వినరు, నేను వినను అంటారు. అంతే. అసలు నీ మాట నేను వినేదేంటి? ఏదో గర్వపు హృదయము, నీ హృదయం నిండా గర్వం అన్నది కనుక దేవుని యొక్క మాటలను వినడానికి అసలు నీకు ఇష్టమే లేదు. అసలు ఈ మాటలు కఠినంగా ఉన్నాయి అని అంటున్నాను. దేవుని రాజ్యం కట్టేటటువంటి మనసు నీకు లేనే లేదు. ఇక్కడ ప్రతి క్రైస్తవుడు కూడా ఏమి మనం జరిగిస్తున్నావు, ఏమి నువ్వు జరిగిస్తున్నావు అనేటటువంటిది, అసలే నీ యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి ప్రశ్న నీలో ఉండాలి. ఒక స్టూడెంట్గా నువ్వు కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాను అనేటటువంటి ఒక మనసు నీకు రావాలి. ఒక లెక్చరర్గా, ఒక స్టూడెంట్గా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టకపోతే, నీవు దేనికి పని చేరకపోతే ప్రయోజనం ఏమిటి? దేని కొరకు చదువుతున్నావు? నీవు ఉద్యోగాలు చేయాలని, లేకుంటే పెద్ద కలెక్టర్ అయిపోవాలని, లేకుంటే ఏదో సాఫ్ట్ ఇంజనీర్, ఇంజనీర్ అయిపోవాలనుకుంటున్నాను. నిజమే అవు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అది నువ్వు తెలుసుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. పౌలుకి ఒక ఉద్దేశం ఉంది. అన్ని హింసలు పొంది దేవుని రాజ్యాన్ని కడతా ఉన్నాడు. అదే తన యొక్క శిష్యులకు చెప్తా ఉన్నాడు, తిమోతికి చెప్తా ఉన్నాడు, సంఘాలకు చెప్తా ఉన్నాడు. మరి నీవు అసలు ఏ హింస పొందనంట? పౌలు తన హింసల వల్ల అతను ఒక నీతి కిరీటం దాచబడి ఉన్నది, సిద్ధంగా ఉన్నది. మరి నీవు ఏ శ్రమను నీవు అనుభవిస్తూ ఉన్నావు? ఈ పెద్ద వల నీకు రాబోతూ ఉంది. నిన్ను పట్టబోయేటటువంటి ఒక రోజు, ఆఖరి రోజు రాబోతూ ఉంది. ఏ బిగ్ క్యాచ్ మనుషులందరూ కూడా లాగబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే 12వ వచనం, రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకొటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త, రాజ్య సంబంధులు. నీవు దేవుని రాజ్యమును కట్టి ఆ దేవుని పరలోకంలో ప్రవేశించడానికి బదులుగా నువ్వేమనుకుంటున్నావంటే నేను క్రైస్తవుడును, నేను రాజ్య సంబంధిని అని అనుకుంటున్నావు నీవు. కానీ నీవు నరకంలో త్రోయబడి నీవు కాల్చబడబోతా ఉన్నావు. అక్కడ ఏడుపును పండ్లు కొరకుటై ఉండను, నీకు సాధ్యం కాదు. ఆ వలలో పడిన తర్వాత బయటకు వెళ్ళిపోవడానికి కానీ, నువ్వు తప్పించుకోవడానికి కానీ, అక్కడ ఏంటంటే ఆ వలలోంచి బయటికి లాగిన తర్వాత అన్నిటిని కూడా సార్ట్అవుట్ చేస్తారట. మంచి వాటిని బొట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత అవసరం లేనటువంటి చేపలను, వాటిలన్నిటి అవసరం లేని వాటిని, ఏ జీవిలో వాటన్నిటిని బయట పారవేస్తారు. జాగ్రత్త, నీవు ఏ సంబంధిగా ఉన్నావు? నీ పనికి వచ్చే పాత్రగా ఉంటున్నావా? ఒక అతడు, నేను ఆకివీడు అనే స్థలంలో నేను సేవ చేశాను కొంతకాలం. ఆ సేవ చేసిన ప్రతిరోజు ఒక కాలువ గట్టం అంటే నేను నడుచుకుంటా ఉదయం ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా ఒక స్థలానికి వెళ్ళేవాడిని. అక్కడ నేనేం చూసేవాడిని అంటే కాలువ గట్టు మీదే గట్టంట వరుసగా ఇల్లు ఉండేవి. ఒక ఆయన వరణ మీద కూర్చునేవాడు, ఆయన టీచర్. నేనే చెప్పానంటే, సహోదరుడా, మరి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా అంటే, ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరంలో మా నాయన సేవ చేయటం చూశాను, ఆయనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్తాను, నేను మీతో పాటు అంత పని లేదండి అన్నాడు. ఒక రోజున నేను అలా వెళ్తా ఒకరోజు చూస్తే అతడు అక్కడ లేడు. ఇక్కడ అడిగాను. నేను అడిగితే అకస్మాత్తుగా హైపర్ టెన్షన్ వచ్చింది. ఆ హైపర్ టెన్షన్లో అతను హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో చనిపోయాడు అతడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగాను, ఇలా ఎలా చనిపోయాడు ఇతడు అంటే, ఆ చనిపోయే సమయంలో ఏమంటున్నాడంటే అతను, బాబోయ్ నేను నరకం మండలంలో వెళ్ళిపోతా ఉన్నాను, దయ్యాలు వచ్చినాయి, నన్ను పీక్కొని వెళ్ళిపోతున్నాయి,
నాకు సహాయం చేయండి, సహాయం చేయండి, అయ్యో అయ్యో అనుకుంటా అతడు చనిపోయాడంట. సహోదరుడా, అతడు వాక్యం చెప్పేవాడే, కానీ చివరికి అతని యొక్క మరణం అలా ఉన్నది. మరి నీవు ఒక వాక్యం కూడా చెప్తున్నావేమో, మరి నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వు రాజ్య సంబంధంగానే కనబడుతున్నావు, కానీ నీవు ఈ గొప్ప ప్రమాదకరమైన పరిస్థితిలోనికి నీవు జారిపోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. జాగ్రత్త. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. అనేక మంది భ్రమపరుస్తూ ఉన్నారు, కానీ నీవు ఏం చేస్తున్నావంటే వారు చెప్పే ప్రవచనములను నమ్ముతున్నావు. 16వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడు, వారు మిమ్మను భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలిగినని యెహోవా సెలవిచ్చినని ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. జాగ్రత్త సహోదరుడా, అనేక మంది నిన్ను ఏమంటున్నారంటే పర్వాలేదు మంచి సహోదరుడా, ప్రభువా వీరి క్షేమం దయచేయము అని అనగానే నువ్వు భ్రమపడిపోతా ఉన్నావు. బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నావు? నీకు రావాల్సిన శిక్షను తప్పించాలని దేవుడు ఈ టీవీ వర్తమానం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆఖరిగా రోమా 2:4, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనమును నీవు తృణీకరిస్తున్నావు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ వాక్యాలు నీ హృదయమును మార్చాలని నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పశ్చాత్తాపడు, నిజంగా మారు మనసు పొందు. మరి బయట పారవేయబడేటటువంటి గుంపులో నీవు ఉండవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను మీరు దర్శించండి. తామును తాము తగ్గించుకొని మరి వారు చెడ్డవారితో పాటు నరకంలో జారిపోకుండా మీరు ఉద్దేశించిన ఉద్దేశములను వారు తెలుసుకొని నీ రాజ్యమును కట్టువారిగా చేసి నడిపించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి యొక్క సమస్యలను తీర్చుము. యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.